బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విద్యార్థులకు ఎదురవుతున్న సైబర్ మోసాల గురించి ప్రస్తావించారు. స్వయంగా తన కూతురు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. కొన్ని నెలల క్రితం తన 13 ఏళ్ల కుమార్తె ఒక ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో సంభాషణ ప్రారంభించారు. మొదట్లో అవతలి వ్యక్తి థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ వంటి మర్యాదపూర్వక మెసేజ్లు పంపాడు. కొద్దిసేపటికి నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా అని అడిగాడు. నా కుమార్తె అమ్మాయిని అని చెప్పగానే అతని సంభాషణ తీరు పూర్తిగా మారిపోయిందని అక్షయ్ కుమార్ చెప్పాడు. వెంటనే ఆ దుండగుడు తన కుమార్తెకు నాకు నీ నగ్న చిత్రాలను పంపుతావా అని మెసేజ్ చేశాడు. దీంతో షాక్కు గురైన తన కూతురు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పిందని వివరించారు. అటు ముంబైలోని డీజీపీ కార్యక్రమంలో జరిగిన సైబర్ అవేర్నెస్ మంత్ కార్యక్రమంలో అక్షయ్ ఈ ఘటనను వివరించాడు. ఈ సైబర్ నేరాలను కేవలం చట్టం ద్వారా మాత్రమే అరికట్టడం కష్టమని, ప్రతి ఒక్కరూ డిజిటల్ పై అవగాహనను పెంచుకోవాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్కూల్స్ లో సైన్స్, మ్యాథ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై ప్రత్యేక తరగతులను తప్పనిసరి చేయాలని అక్షయ్ విజ్ఞప్తి చేశారు. मेरी डॉटर एक वीडियो गेम खेल रही थी और तो कुछ वीडियो गेम्स होते हैं जो आप किसी के साथ खेल सकते हो, कोई अननोन स्ट्रेंजर के साथ आप खेल रहे होते हो. आप जब खेल रहे होते हो तो वहां से कभी मैसेज आता है थैंक यू, ओ दैट वाज ग्रेट, यू आर डूइंग सो गुड, अरे फैंटास्टिक, very courteous message. And suddenly the person said from where are you, and she wrote Mumbai. And then suddenly अपने आप फिर नॉर्मल चल रहा है सब कुछ, अरे वेल प्लेड, बहुत अच्छा किया, ये है, थैंक यू, बहुत कर्टियस. ऐसा लगा कि बहुत ही रिस्पेक्टेड, कोई जो भी सामने खेल रहा हो बहुत रिस्पेक्टेड. फिर एक मैसेज आया आर यू मेल और फीमेल, तो शी रिप्लाइड फीमेल. ओके, इट गोड ऑन, went on. And then he sent a message, can you send me a nude picture of yours? It was my daughter. She switched off the whole thing. She went and told my wife, and this is how everything begins. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు సైబర్ క్రైమ్ మోసాలకు సంబంధించి కూడా అక్షయ్ కుమార్ తన జీవితంలో తన కూతురికి జరిగిన ఒక సంభాషణనైతే ఆయన పంచుకున్నారు. సో మొత్తంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం దేశంలో సైబర్ క్రైమ్ మోసాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అందులోనూ తన ఇంట్లో జరిగిన సైబర్ మోసానికి సంబంధించి అందులోనూ తన కూతురికి ఎదురైన పరిస్థితుల గురించి కూడా ఇటు ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని నెలల క్రితం తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానంటూ కూడా అక్షయ్ కుమార్ తెలియజేశారు. అంటే తన కూతురు వీడియో గేమ్ ఆడుతుంది, ఆ సమయంలో జరిగిన విషయాలను వెల్లడించారు. అంటే మీరు ఎవరితోనైనా ఆడుకునే వీడియో గేమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. మీరు తెలియని వారితో, అపరిచితులతో, అంటే ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ అనేది మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే ఆన్లైన్ ఆడేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరు అనేది కూడా మనకు తెలియని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఆ సందర్భంలో ముందు ఆడేటప్పుడు మంచిగానే మాట్లాడతారు, బాగా ఆడుతున్నామంటారు, ఎక్కడ ఉంటారు మీరు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అని అడుగుతారు. తర్వాత వాళ్ళను పొగుడుతూ కూడా వారికి మాట్లాడుతూ తర్వాత వారి యొక్క జెండర్ ఏంటి అనేది కూడా అడుగుతారు. అప్పుడు ఆడ మగ ఏంటి అని అడిగిన తర్వాత తన కుమార్తెను కూడా ఇదే విధంగా అడిగారు అనేది అక్షయ్ కుమార్ తెలియజేశారు. అంటే అక్కడ నుంచి కొన్ని సందేశాలు కూడా వస్తాయి. అప్పుడు తన కుమార్తెకు కూడా ఇటువంటి సందేశం ఒకటి వచ్చింది, మీరు మేలా ఫిమేలా అని అడిగారు, అంటే ఆడవారా మగవారా అని అడిగారు. వెంటనే తన కుమార్తె ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తను ఫిమేల్ అంటూ ఆడని సమాధానం ఇచ్చిన నేపథ్యంలో వెంటనే మరొక ఇమీడియట్ మెసేజ్ వచ్చింది, మీ నగ్న చిత్రాలను నాకు పంపగలరా అని ప్రశ్నించారంటూ కూడా అక్షయ్ కుమార్ తెలియజేశారు. వెంటనే తన కుమార్తె ఎలైతే భయపడిన తన కుమార్తె ఆమె తన భార్యకు విషయాన్ని చెప్పింది. వెంటనే ఆ గేమ్ ఆడటం మానేసి మొత్తం షట్ డౌన్ చేసేసి వారి భార్యకు, అక్షయ్ కుమార్ భార్యకు తన కుమార్తె చెప్పిందని కూడా తెలియజేశారు. ఇలాగే గేమ్ ఆడేటప్పుడు ఈ విధంగా సైబర్ మోసాలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా వారు గేమ్ ఆడతారు, గేమ్ ఆడిన తర్వాత వారిని ఏ విధంగా ఫోన్ చేస్తారు, వారిని ఏ విధంగా పొగుడుతారు, గేమ్ బాగా ఆడుతున్నారు వెళ్ళాలంటూ కూడా చెప్తూనే మెల్లమెల్లగా వారి మాటలు తెచ్చడం, వారి నుంచి సమాచారం సేకరించడం, న్యూస్ ఫోటోలు
పంపించమని అడగడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవ్వాలి. కేవలం తన కుమార్తెకు ఈ ఘటన ఎదురైందని, ఈ సిచ్యువేషన్ ఎదురైందని నేను చెప్పడం లేదు. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది మోసపోతూ ఉన్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా, అంటే ఎదుటి వ్యక్తి ఎవరో తెలియని పరిస్థితుల్లో మనం అక్కడ గేమ్ ఆడుతున్నాం కాబట్టి అందరూ చాలా అవేర్నెస్ గా ఉండాలని ప్రధానంగా మహారాష్ట్రలో జరిగిన ఒక ప్రోగ్రామ్ కు వెళ్ళిన అక్షయ్ కుమార్ తెలియజేశారు. అంటే మహారాష్ట్రలో 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రతి వారం కూడా సైబర్ పీరియడ్ అనే పేరు అని పిలిచే ఒక కాలం కూడా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రిని నేను అభ్యర్థిస్తున్నానంటూ అక్షయ్ కుమార్ తెలియజేశారు. అంటే ఆడపిల్లలకు దాని గురించి వివరించాలి. ఈ నేరం వీధి నేరాల కంటే పెద్దదిగా మారుతుందని మీ అందరికీ తెలుసు. కానీ చాలా మంది మోసపోతున్నారు. ఈ నేరం ఆపడం చాలా ముఖ్యం. ఈ సైబర్ క్రైమ్ అనేది ఇలాగే జరుగుతుంటే చాలా మంది ఆడపిల్లలు మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా మంది నష్టపోవాల్సి వస్తుంది. దాని ద్వారా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ విధంగా సైబర్ క్రైమ్ మోసాలు అనేవి ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి వ్యక్తికి ఆడపిల్లలకు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయనేది కూడా తెలియజేసే విధంగా క్లాసెస్ జరిగేటప్పుడు, అంటే 7th, 8th, 9th, 10th క్లాసెస్ ఎవరైతే ఉంటాయో స్టూడెంట్స్ వారికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, వారికి అవగాహన కల్పించాలనేది మహారాష్ట్ర సీఎం కోరారు. ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలనేది వారి యొక్క ఉద్దేశం అంటూ కూడా అక్షయ్ కుమార్ తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.